భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఏ జట్టుపై తన ప్రతాపం చూపుతూ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో అతడు కేవలం 11 బంతుల్లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి పాత రికార్డులను బద్దలు కొట్టాడు. గత మ్యాచ్లో తనను కవ్వించిన లంక బౌలర్లపై రివెంజ్ తీర్చుకునేలా క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బౌండరీల మూత మోగించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఏకంగా 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాది 26 పరుగులు రాబట్టడం అతని విధ్వంసానికి అద్దం పడుతుంది. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు సెంచరీకి అతి చేరువలో నిరాశగా పెవిలియన్ చేరాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్ 10 ఫోర్లు, 8 కళ్లు చెదిరే సిక్సర్లతో 94 పరుగులు సాధించాడు. అద్భుతమైన సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో అవుట్ అయినప్పటికీ అతడు ఆడిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మరో బ్యాటర్ ప్రియాంష్తో కలిసి తొలి వికెట్కు కేవలం 8.5 ఓవర్లలోనే 132 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టుకు అద్భుతమైన శుభారంభం అందించాడు. వీరిద్దరి ఊచకోతతో ఒక దశలో 5 ఓవర్లకే భారత జట్టు స్కోరు బోర్డుపై 88 పరుగులు నమోదు కావడం విశేషం. మొత్తానికి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ ఈ అద్భుతమైన ఇన్నింగ్స్తో పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకున్నాడు.